తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి పేరున్న యాక్టర్స్ లో ఒకరైన విజయ్ సేతుపతి కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మహారాజా యునానిమస్ రివ్యూలను సొంతం చేసుకున్న తర్వాత కలెక్షన్ల పరంగా కూడా అటు తమిళ్లో ఇటు తెలుగులో దుమ్ములేపే వసూలను అందుకొని మంచి విజయాన్ని నమోదు చేసింది. 2 వారాలు పూర్తయ్యే టైంకే 90 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకున్న ఈ సినిమా ప్రభాస్ నటించిన కల్కి మూవీ రిలీజ్ వలన భారీగా స్లో డౌన్ అయినట్లు అనిపించగా తెలుగు రాష్ట్రాలలో నుండి ఆల్మోస్ట్ థియేటర్స్ లో నుండి అవుట్ అయిపోయినట్లయిపోయింది ఈ సినిమాకు. దాంతో ఆల్రెడీ అప్పటికే తెలుగులో మంచి వసూలను సాధించడంతో తెలుగులో మంచి లాభాలతోనే పరుగును పూర్తి చేసుకున్న తమిళ్లో లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అయిన ఈ సినిమా ప్రతిష్టాత్మక 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంటుందేమోనని అందరూ అనుకున్నా ఇక స్లో డౌన్ అయిపోయే అవకాశమే ఎక్కువగా ఉందని అందరూ అంచనా వేశారు. కానీ ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లోనే పరుగును స్టడీగా కొనసాగించిన ఈ సినిమా లేటెస్ట్ గా ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించేసి విజయ్ సేతుపతి కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాతో 100 కోట్ల గ్రాస్ మార్కు రికార్డును అందుకొని తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఓవరాల్ గా సినిమా 3 వారాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత తమిళనాడులో 50 కోట్లకు పైగా గ్రాస్ ను, తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్లకు పైగా గ్రాస్ ను, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 13.5 కోట్ల వరకు గ్రాస్ ను, ఓవర్సీస్ లో 24.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని ఓవరాల్ గా 101 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను, 49 కోట్ల రేంజ్ లో షేర్ వసూలను సొంతం చేసుకుని హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వాల్యూ బిజినెస్ 21 కోట్ల రేంజ్ దాకా ఉండగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 28 కోట్ల రేంజ్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా కల్కి హవాని తట్టుకొని కూడా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించి ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీ తరపున సెకండ్ 100 crore గ్రాస్ మూవీగా నిలిచి సంచలన రికార్డును నమోదు చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.